విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఒక మంచి దైవజనుడు తెస్సలోనిక సంఘం కొరకు చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు. నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇవ్వాల. ఎవరివ్వాలా? నీ గురించి. ఎవరి గురించి? నువ్వు పడుతున్న శ్రమ, నువ్వు పడుతున్న ఇబ్బందిని బట్టి దేవుడు నీ గురించి ఎట్లాంటి టెస్ట్ మనీ ఇవ్వాలంటే, నీ ఓర్పు, నీ కష్టం, నీ బాధ, నీ శ్రమని నిజంగా దానిని బట్టి నేనెంతో సంతోషిస్తున్నానని దేవుడు చెప్పాలి. నెక్స్ట్ ఎవరు చెప్పాలంటే దైవజనుడు చెప్పాలా. ఎందుకంటే నేను చెప్పాను కదా, క్రైస్తవ జీవితం అంటే అది ఏదో మంచి పూలబాట కాదు. కొంతమంది అంటారు యేసుప్రభుని నమ్ముకో నీ కష్టాలన్నీ పోతాయి అంటారు. యేసుప్రభుని నమ్ముకుంటే నీకు నిత్య జీవం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? కష్టాలు పోవు. కష్టాలలో ఆయన తోడుగా ఉంటాడు నీతో. ఎవరుంటారు? కష్టాలు పోతాయి, అన్నీ పోతాయట. సరే, తాత్కాలికంగా అన్నీ పోతాయి, కానీ భయంకరమైన పోరాటాలు వస్తాయి. కానీ ఆ పోరాటాల్లో నీవు నలిగిపోతున్నప్పుడు దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఎవరి హస్తం చెప్పండి? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు పౌలు భక్తుడు? చదవండి ఆ మాట. విశ్వాసముతో కూడిన మీ పనిని, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ఆపండి అక్కడి వరకు. క్రైస్తవ జీవితం అంటే విశ్వాసం. అందరు చెప్పాలా? విశ్వాసం అంటే బాగానే ప్రభువా నేను చాలామంది పరిచయం చేసుకుంటే నేను విశ్వాసినండి, కొద్ది కూడా విశ్వాసం ఉండదు. అవిశ్వాసి కంటే హీనమైపోతున్నారు ఈరోజు విశ్వాసులు. విశ్వాసం అంటే లేని వాటిని నమ్మటం. చెప్పండి? అదృశ్యమైనవి ఉన్నవని నమ్మటం. అంటే విశ్వాసముతో కూడిన మీ పనిని, రెండవదిగా ప్రేమతో కూడిన మీ ప్రయాసం. ఒక వ్యక్తి దేవుని పరిచర్యలో ఎప్పుడు ప్రయాసపడతాడంటే ఆ వ్యక్తికి దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడే. గట్టిగా చెప్పకూడదామి? ఏమున్నప్పుడు ప్రయాసపడతాడండి? ప్రేమ లేకపోతే ఆ వ్యక్తికి ప్రయాసపడే మనస్సు ఉండదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసంతో కూడిన మీ పని అంటే మీరు నిజంగా విశ్వసించి పనిలో ఉన్నారు. రెండవదిగా ప్రేమతో ప్రయాసపడ్డారు. ఏముందట మీకు? చాలా ప్రేమ ఉంది. ఎవరంటే? గట్టిగా చెప్పండి. యేసయ్య అంటే. ఎందుకంటే ఈ రోజుల్లో యేసయ్య అంటే ప్రేమ లేదండి సంఘానికి. విశ్వసించడం అంటే ఏదో వెళ్తున్నాం వస్తున్నాం. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం. చదవండి బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఒక దేవునికి కానీ దైవ సేవకునికి కానీ ఒక విశ్వాసాన్ని బట్టి సంఘాన్ని బట్టి ఎప్పుడు సంతోషం ఉంటుందంటే విశ్వాసములో ఆ వ్యక్తి నమ్మకంగా దేవుని కొరకు ముందుకి వెళ్ళినప్పుడే. రెండవదిగా ప్రేమతో ప్రభు కొరకు ప్రయాసపడ్డప్పుడే. కష్టంతో ప్రయాసపడతా ఉంటారు కొంతమంది దేవుని పనిలో. ఏదైనా పరిచర్యలో కష్టపడి పని చేస్తుంటారు, కానీ చూడండి ప్రేమతో చేస్తే అది కష్టంగా ఉండదు, కానీ కష్టపడి చేస్తే అది కష్టంగా ఉంటుంది. ఇష్టపడి చేస్తే కష్టమా? కష్టపడి చేస్తే కష్టమా? చెప్పండి. ఎవరైనా పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అడుగుతారు, ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? అప్పుడు ఆ యవ్వనస్తురాలు మీ ఇష్టం అంటే మా ఇష్టం అనకు, నీ ఇష్టమా లేదా? ఎందుకంటే కష్టంతో ఈరోజు పెళ్లి చేసుకుంటే నువ్వు రేపు కష్టపడతావు, ఇష్టంతో చేసుకుంటే నువ్వు ఏదైనా భరిస్తావు. చూడండి, ప్రేమ ఉంటే ప్రయాసపడతాం. ఎవరి కోసం? ప్రభు కోసం. చూడండి, విశ్వాసము ఉంటే దేవుని పనిలో ముందుకి వెళ్ళగలుగుతాం. ప్రేమ ఉంటే ప్రయాసపడతాం. రెండోదిగా అందుకని మీ నిరీక్షణ, మీ ఓర్పును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటున్నాడు పౌలు.
నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రయాసాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, నీకున్న నిరీక్షణను బట్టి, నీకున్న ఓర్పును బట్టి దైవజనుడు దేవుణ్ణి స్తుతించాలండి. అది విశ్వాస లక్షణం. నీ విశ్వాసం చూస్తే మేము దిగజారిపోతున్నాం. నీ ప్రశ్నలు చూస్తే కొన్నిసార్లు అనిపిస్తుంది, కొంతమంది వచ్చి జరిగిద్దంటారా అని అవిశ్వాసం లెక్క మాట్లాడడం, శ్రమలు వస్తే దేవునికి దూరం అయిపోవటం, ప్రయాసపడాల్సిన టైంలో తప్పించుకోవటం. అంటే వాళ్ళకి ఎవరి మీద ప్రేమ లేదంటే దేవుని మీద ప్రేమ లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువుని బట్టి మీకు మనవి చేస్తున్నా, భయంకరమైన ఈ దినాల్లో దేవుడు నిన్ను రక్షించుకున్నాడంటే, దేవుడు నిన్ను లేవనెత్తాడంటే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు యేసయ్య. నీ మీద ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. పెళ్లి చేసుకున్నవాడు భార్యను సుఖపెట్టాలనుకుంటున్నాడు. కుటుంబం ఉన్నవారు తల్లిదండ్రులు సుఖపెట్టాలని ఈ లోకంలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది బరువు బాధ్యతలు ఉన్నవారు మా కుటుంబం ఎట్లా అని వెళ్ళిపోతున్నారు. దేవుని కొరకు ఆలోచించే వ్యక్తులు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి. కానీ నిజంగా దినమెల్ల దేవుని ఆత్మ కన్నీరు కారుస్తుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు. ప్రతి వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా కొడుకు పెళ్లి కావాలా, నా బిడ్డ పెళ్లి కావాలా, నా గర్భం తెరవబడాలా అని తప్ప, తండ్రి ఈ లోకంలో నీ కోసం నేనేం చేయాలా? నువ్వు ప్రార్థనకు వస్తే మొట్టమొదటిగా నువ్వు రిక్వెస్ట్ చెప్తావు. నేను కూడా కొన్నిసార్లు విసిగిపోతానండి కొంతమందితో. వాళ్ళు రాగానే వాళ్ళు చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్, దేవుని సన్నిధిలో బెగ్గింగ్. దేవుడు ఒకవేళ నేను అనుకుంటా ప్రజలకి ప్రత్యక్షమైతే అన్నీ చెప్పేసి అదన్నీ ఇచ్చేసి వెళ్ళిపోమని కాళ్ళు పట్టుకుంటారేమో. కానీ ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా కావచ్చు, ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడితే, ప్రభు కొరకు నువ్వు కష్టపడితే, ప్రభు యందు ప్రేమించి ఆయన కోసం సిద్ధపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను లేవనెత్తి, నువ్వు అడగక్కర్లా, ఆయనే ఇస్తాడు. ఎవరిస్తారు చెప్పండి? కొంతమంది అడుక్కుంటా ఉంటారు, బెగ్గింగ్. ఎప్పుడు దేవుని దగ్గరికి పోతే ఒక ఏడిపే. వాళ్ళకి అసలు కళ్ళల్లో నీళ్ళే ఉంటాయి. ఎందుకు అంటే కుమారుడి పరిస్థితి గుర్తుకొస్తుంది, కుమార్తె పరిస్థితి గుర్తుకొస్తుంది, భర్త పరిస్థితి, భార్య పరిస్థితి, అప్పుల పరిస్థితి. దేవుని దగ్గరికి వెళ్ళగానే ప్రభువా ఇది ఎప్పుడు చేస్తావు, అది ఎప్పుడు చేస్తావు. కానీ యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటే ఎంతమంది అండి దేవుని ప్రేమించేవాళ్ళు? నువ్వు ఒకసారి ఆలోచించి, నువ్వెన్నిసార్లు. నేను ఒకసారి ఏం చేశానంటే మార్నింగ్ ఎప్పుడో, ఇది చాలా సంవత్సరాల క్రితం, మార్నింగ్ లేచి నా ఏదో ఇంటర్వ్యూ కోసం, ప్రమోషన్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను అనమాట. ఆ రోజు మార్నింగ్ టైంలో ప్రార్థన చేసుకోలే. వెళ్ళి అక్కడ కూర్చున్నాక ఆ క్లర్క్ అంటున్నాడు, నీ లెటర్ ఒకటి మిస్ అయిందమ్మా అంటే, అప్పుడు నేను అడుగుతున్నాను, ప్రభువా నా లెటరు ఎక్కడుందో తెచ్చివా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, లెటర్ మిస్ అయింది కాబట్టి నేను జ్ఞాపకం వచ్చానా అన్నాడు. ఏం మిస్ అయింది చెప్తున్నానండి నేను. నీ లెటర్ మిస్ అయినందుకు పొద్దు నుంచి నువ్వు నాతో మాట్లాడలేదు, ఉదయం నుంచి నువ్వు నాతో సావాసం చేయలేదు, ఇప్పుడు నీ ఫైల్లో ఒక లెటర్ మిస్ కాగానే నేను గుర్తుకొచ్చానమ్మా అన్నాడు. అప్పుడు నేను వెంటనే ఆ రూమ్లో నుండి బయటకు వచ్చి, యేసయ్యా నన్ను క్షమించు, నాకు ప్రమోషన్ లేకపోయినా పర్వాలా, లెటర్ దొరకకపోయినా పర్వాలా, నీతో సావాసం చెయ్యినందుకు ఈ ఉదయం నన్ను క్షమించి, ఇంకెప్పుడు కూడా రిక్వెస్ట్ కొరకు, అవసరత కొరకు నీతో సహవాసం చేయను, కానీ నీతో మాట్లాడడానికి నేను సహవాసం చేస్తాను. దేవుని క్షమాపణ అడిగానండి. చాలా మంది అంటారు, ప్రార్థనకు వస్తే ఏమిస్తావు నాకు? నీకు నేనేమి ఇవ్వగలుగుతాను? నీ పరిచర్య చేస్తే ఏమిస్తావు నాకు? విశ్వాసముతో, నీకు తిండికి లేకపోయినా నువ్వు విశ్వాసముతో దేవుని పని చేయి, ప్రభునందు ప్రయాసపడు, నీకు జీతం ఇచ్చేవాడు దేవుడే. నువ్వెంత ప్రయాసపడతావో, ప్రభునందు ఎంత కష్టపడతావో దేవుని కోసం, ఆటోకు డబ్బులు లేకపోయినా నడిచిరా, వస్తే నాకేంటి లాభం? అందుకని ఇక్కడ తెస్సలోనికే సంఘం గురించి పౌలు భక్తుడు అంటున్నాడు, విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన. ప్రేమ ఉంటే నువ్వు ఇంట్లో ఉంటావా ప్రార్థన చేయకుండా? ప్రేమ ఉంటే నువ్వు ఉండగలుగుతావా? ప్రేమ ఉంటే నువ్వు ఎక్కడుంటావంటే దేవుని సన్నిధికి నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు. ఎందుకంటే ఆ ప్రేమ నిన్నేం చేస్తుంది అంటే నీ హృదయంలో నుంచి తొందర పెడుతుంటుంది. ఎక్కడికి వెళ్ళాలని చెప్పండి, గట్టిగా చెప్పండి.
నేను ఫ్రైడే మీకు మెసేజ్ ఇచ్చా. ఏమనంటే, ఆయన నామమును బట్టి గ్లాసుడు నీళ్ళు ఇస్తేనే దేవుడు ఏమిస్తాడట? ప్రతిఫలం. నా నామమును పట్టి చూపిన ప్రేమను మరుచుటకు నేను అన్యాయస్తుని కాను. అంటే నువ్వు పరిచర్య పరిశుద్ధులకి చేస్తూ ఇంకా చేయిచుండుట చేత చేస్తూ చేయిచుండుట చేత అంటే చేస్తున్నారు. నేను నిన్న ఈ యానం మీటింగ్స్లో అన్ని వాలంటీర్స్ క్లిప్పింగ్స్ మెల్లగా చూసా. ఏంటి తెలుసా? జనాలు వస్తుంటే వీళ్ళు స్టైల్గా ఇట్లా నిలబడ్డారు, పని చేయట్లే. అంటే వాళ్ళు వస్తా ఉన్నారు, వాళ్ళకి తెలియట్లా మమ్మీ డాడీ కాదు చూడాల్సింది, దైవజనుడు దైవజనరాలు కాదు. నువ్వు దేవుణ్ణి చీట్ చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి అక్కడ దైవ సేవకులు చూడట్లేదని గోడ చాటు మాట్లాడుతున్నావు అంటే నువ్వు డైరెక్ట్గా దేవుణ్ణి మోసం చేస్తున్నావు. నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే, మనుషుల్ని మోసం చేసినా, దేవుని సేవకుల్ని మోసం చేసినా నీకు క్షమాపణ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మను మోసం చేస్తే నీకు ఈ యుగంలో, రాబోయే యుగంలో పాప క్షమాపణ లేదు. ఎవరండి పరిశుద్ధాత్మ దేవుడు? తెలుసా? ఆయన నువ్వు కూర్చుంటే చూస్తాడు, లేస్తే చూస్తాడు, నువ్వు ఎక్కడున్నా చూస్తున్నాడు. నువ్వు ఎవరిని మోసం చేస్తావు? స్టైల్గా ఇక్కడ ఏదో పని నటించడానికి వచ్చావా? నువ్వు దేవుని దగ్గర చూడండి, మనల్ని తయారు చేసిన మన తలలో ఉన్న ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో చెప్పండి. కొంతమంది దేవుని దగ్గర నటిస్తూ ఉంటారు, భక్తి ఉండదు, భయం ఉండదు, కానీ దేవుని ప్రజల దగ్గర కూడా ప్రైజ్ లార్డ్ అని నటిస్తుంటారు. నటన ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో నువ్వు వేషధారివి. రోడ్డు మీద వ్యభిచారం చేస్తున్న వేశ్యనైనా ప్రభు క్షమిస్తాడు, కానీ వేషధారులు క్షమాపణ లేదండి. అందుకని మనం నటన వద్దు. ఎప్పుడు కూడా మనల్ని మన పక్కన ఎవరు చూసినా చూడకపోయినా మనం అనుకుంటా, అబ్బా అమ్మా నువ్వు లేకపోతే మా కార్యక్రమం ఉండదమ్మా అంటావు, వెనక చేసేది చేస్తావు. నీ వేషధారి జీవితాన్ని బట్టి నీ బిడ్డల మీద కృప పోగొట్టుకుంటావు. చాలా తప్పండి ఇది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు నామాన్ని బట్టి. ఎవరి నామాన్ని బట్టట? వెనుకున్న వాళ్ళు చెప్పండి, ఎవరి నామాన్ని బట్టట? ఏ నామం? ఆ నామం ఏ నామం అండి? అన్ని నామముల కంటే భూలోకమందైనా, పరలోకమందైనా, ఆకాశమందైనా, క్రిందైనా, ఎక్కడనైనా అన్ని నామముల కంటే పైనామము యేసు నామము. నువ్వు ఎవరి నామాన్ని బట్టి పరిచర్య చేస్తున్నావంటే, ఎవరి నామాన్ని బట్టి ప్రార్థనకు వస్తున్నావంటే, ఎవరి నామాన్ని బట్టి నువ్వు ప్రయాసపడి ప్రేమ చూపుతున్నావంటే దేవుని నామాన్ని బట్టి. ఆ నామము పవిత్రమైన నామము, పరిశుద్ధమైన నామము, పాపము లేని నామము. నువ్వు మరణము నుండి జీవంలోకి రావాలన్నా, పరలోకం పోవాలన్నా ఆ నామంలోనే పోవాలి. జాగ్రత్త. ఆ నామము లేకపోతే బ్రతుకుందా మనకి? చెప్పండి చెప్పండి. తండ్రి అంటాడు, నా యొద్దకు రావాలంటే నా ప్రియాతి ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు నామములోనే నా యొద్దకు రావాలా. కొంతమంది ఏంటో ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి వీళ్ళు ప్రార్థనలు ఇట్లుంటాయి, అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఒకరు చేస్తే దాన్ని కాపీ. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఎవరిని అడుగుతున్నావు? యేసుక్రీస్తు నామములో. అంటే అడుగుచున్నాము తండ్రి అంటే పోద్దా ప్రార్థన? బ్రతిమలాడుతున్నాము తండ్రి అంటే పోద్దా? తండ్రి యాక్సెప్ట్ చేయాలి. తండ్రి మనల్ని అంగీకరించాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామము లేకుండా నువ్వు తండ్రి యొద్దకు వెళ్ళలేవు. ఆ నామానికి ఎప్పుడైతే నువ్వు రెస్పెక్ట్ ఇస్తావో, ఆ నామాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, ఆ నామాన్ని బట్టి ఎప్పుడైతే పరిచర్య చేస్తావో, ఆ నామాన్ని నువ్వు గౌరవిస్తావో, అప్పుడు తండ్రి నిన్ను గౌరవిస్తాడు. మీరు తెలుసుకోండి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. ఆ నామము నువ్వు ఎక్కడుంటే నీ పక్కన ఉంటుంది. నువ్వు మనుషుల్ని మోసం చేయొచ్చు, దైవ సేవకుల్ని మోసం చేయొచ్చు, సేవకులు చూడట్లేదు వినట్లేదు అని మాట్లాడొచ్చు, కానీ నువ్వు దేవుని నామాన్ని మోసం చేస్తున్నావు. ఎవరిని మోసం చేస్తున్నావు? చెప్పండి అమ్మా. ఎంత భయం అండి అసలు. ఆ నామాన్ని ఉచ్చరించాలంటేనే మనకి దేవుడు ఏం చేశాడు? ఆయన కృపను బట్టి అధికారం ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు నేను ఇది తీసి ఇక్కడ పెట్టిన, ఈ మందిరంలోకి వచ్చి పనిచేసిన ఎవరి నామాన్ని బట్టి? గట్టిగా చెప్పండి. ఎవరి నామమును బట్టి?
ఆయన నామాన్ని బట్టి ఆయనకు పరిచర్య చేసే భాగ్యం మనకిచ్చాడండి దేవుడు. ఆయన నామాన్ని బట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థనలో గడిపే ఆ యొక్క కృపదేవుడు నీకు ఇచ్చాడు. చూడండి, ప్రేమ చూపటం అంటే ప్రభువా ఇప్పుడు చెప్పాను, చేతుల పైకెత్తి నిన్ను ప్రేమిస్తున్నానంటే ప్రేమ చూపటం, ప్రేమతో ప్రయాసపడాలట. గట్టిగా చెప్పలు కొట్టండి. ఎవరికైతే ప్రయాసం ఉంటుందో, ఎవరైతే ప్రయాస పడతారో, నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల్లో కానీ, పరిచర్లో కానీ, సంఘ కార్యక్రమాల్లో కానీ, ప్రార్థనలో కానీ, దేవుని కోసం వచ్చే విషయంలో కానీ నువ్వు అన్నీ ఉన్నప్పుడు వచ్చిపోతే లాభం లేదు, దేవుడు లెక్కలో కూడా తీసుకోడు. నీ ఇంట్లో పోరాటం ఉన్నప్పుడు, నీ భర్తతో పోరాటం ఉన్నప్పుడు, చేతిలో డబ్బులు లేనప్పుడు, కుటుంబంలో ఇంట్లో ఉన్నవారు రోగ్రస్తులో ఉన్నప్పుడు, భయంకరమైన శ్రమలు ఉన్నప్పుడు నువ్వు ప్రయాసంతో దేవుని పని చేస్తావు చూసావా, అది ప్రభువు లెక్కలోకి తీసుకొని నీకు మార్కులు వేస్తాడు. తండ్రి అంటాడు, నా ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తుని నీ నామాన్ని బట్టి భూలోకంలో ఆ సహోదరి ఎంతో ప్రయాసపడుతుంది. ఎవరి నామాన్ని బట్టి చెప్పండి. తండ్రికి ఎంత ఇష్టం అంటే తన కుమారుడి నామంలో ఎవరైనా ఏదైనా చేస్తే ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకని ప్రేమ ఎవరి మీద ఉండాలి మనకి? అందరూ చెప్పండి. ఇప్పుడు సంఘంలో పరిచర్య అప్పచెప్తే పారిపోయే జనాంగం ఉంటారు. సంఘంలో ఒకరు పరిచర్య చేస్తుంటే తప్పించుకునేవారు చాలా మంది ఉంటారు. చాలా మంది వింటుంటారు ఈ యొక్క మెసేజ్. అనేక సంఘాలు, ప్రజలు టీవీ కార్యక్రమం చూస్తూ వింటుంటారు, మీరు వింటున్నారు. అంటే ఏ నామాన్ని బట్టి నువ్వు ప్రేమ చూపాలంటే, ఏ నామము నీకు రక్షణ ఇచ్చింది? అందరూ చెప్పండి, ఏ నామం? ఏ నామమును బట్టి నీకు స్వస్థత? ఏ నామాన్ని బట్టి ఈరోజు నువ్వు ఈ మందిరంలో కూర్చున్నావు? ఏ నామాన్ని బట్టి నువ్వు ధైర్యంగా దేవుని ఆరాధిస్తున్నావు? తండ్రి వద్దకు వెళ్ళడానికి ఏ నామం నీకు ఉపయోగపడుతుంది? ఆ నామాన్ని బట్టే నువ్వు ప్రేమ చూపు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ నామాన్ని బట్టి? నేను లాస్ట్ వీక్ 10 days లేనుగా అడిగాను, ఎంతమంది ప్రార్థనలకు వచ్చారు, ఎంతమంది దేవుని సన్నిధిలో పరిచర్య చేశారు? రాగానే రిపోర్ట్ తీసుకుంటా ఉంటాం నేను, డాడీ. నిజంగా నువ్వు మనుషులుంటే మనుషుల దగ్గర కనపడేది వేషధారణ ప్రేమ. నిజంగా మనతో ఎవ్వరు లేకపోయినా మనం ప్రయాసపడేది పరిశుద్ధుడు, మహోన్నతుడు, శక్తిమంతుడు, గొప్ప దేవుడైన ప్రభువైన యేసయ్య నామాన్ని బట్టి. ఆ నామమును బట్టి మనం చూపే ప్రేమని ఆ తండ్రి అయిన దేవుడు ఎప్పుడు మర్చిపోడంటండి. ఆయన ఎప్పుడూ మర్చిపోడు. ఎందుకంటే ఆ నామమును బట్టి నువ్వేం చేస్తుంటే ప్రయాసపడుతున్నావు. ఏం పడుతున్నావు? కష్టపడుతున్నావు. ఆ ప్రయాసం నీలో ఏమవుతుందంటే, ఆ కష్టం నీకేమవుతుందంటే ఒకానొక రోజు తండ్రి ప్రేమను నువ్వు అనుభవించే విధంగా చేస్తండి. ఈ రోజుల్లో చాలామంది, యేసయ్యా నువ్వు నన్ను ప్రేమించట్లేదా? తండ్రి నువ్వు నాకు దూరం అయిపోయావా? ఎందుకు నా ప్రార్థన వినట్లేదు? నువ్వు అడగక్కర్లే ఆ మాట. నువ్వు ఆయన కొరకు చేయవలసింది చేసినప్పుడు తండ్రి నీకేం చేయాలో ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనను వెతుక్కోనక్కర్లే. మీ పరలోకపు తండ్రికి మీకు ఏమి కావాలినో ఆయనకట తెలుసట. ఎవరికి తెలుసట? ఎవరి కోసం ప్రయాసపడ్డప్పుడు ఆయన ఇస్తాడు. అందుకనే ఒక వ్యక్తికి సంఘములో నువ్వు గ్లాసు నీళ్ళు ఇచ్చినా ఎవరి నామాన్ని బట్టి ఇస్తున్నావు? కొంతమంది బాత్రూమ్స్ వాడితే నువ్వు వెళ్ళి, ఇక్కడ వాక్యం టైంలో కూడా నువ్వు వెళ్ళి క్లీన్ చేస్తుంటావు. ఎవరి నామాన్ని బట్టి? చీచి ఏం పాడు చేశారు బాత్రూమ్స్ అని తిట్టుకుంటూ చేస్తున్నావా? చీచి అన్నావనుకో, దేవుడు వాంటెడ్లీ ఆయన నామాన్ని బట్టి ప్రేమ చూపడానికి బాత్రూమ్స్ అంతా మురికి పెట్టి నీ చేతికి చీపురిస్తాడు. నా దగ్గరకు వస్తారు, మమ్మీ నా పిల్లలకి ఇక నువ్వే చేయాలి. ఏం చేయాలి నేను? నువ్వు ఆయన నామాన్ని బట్టి ప్రేమ చూపటానికి నీకు అవకాశం వచ్చినప్పుడు తప్పించుకొని తిరుగుతున్నావు. అంతా నువ్వే అంటే నేనేం చేస్తా? అసలు కనికరించవలసిన వాడు కనికరించాలి. ఏం చేయాలండి చెప్పండి? ఆయన కనికరం లేకపోతే నీకు నేనేమైనా చేయగలుగుతానా? ఆయన కృప లేకపోతే నీకు నేనేమైనా చేయగలుగుతానా? నీకు రూపాయి ఇవ్వలేను. అందుకని నువ్వు మనుషుల దగ్గర నటించు, ప్రభు దగ్గర నటించకు. ప్రభు దగ్గర నువ్వు ప్రయాసపడు. ఆ నామాన్ని బట్టి నువ్వెంతగా ప్రయాసపడతావో ఆ ప్రేమని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. సహోదరి సహోదరుడు, చూడండి, ఉదయం ఆరాధన నువ్వు టైంకి వస్తున్నావు, ప్రయాసపడుతున్నావు. 7:30, 8 గంటలకు వస్తున్నావంటే నీకు ప్రేమ లేదు. మెల్లగా పోవచ్చులే, మధ్యలో వాక్యం మధ్యలో వెళ్ళొచ్చులే, లేట్గా వెళ్ళొచ్చులే, ఇదంతా ఏమంటారు?
దేవుని బట్టి గౌరవించటమా? అందుకని వాక్యం చెప్తుంది, నా నామముని గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నా నామమును ఎరిగిన వారి ద్వారా నేను గొప్ప కార్యాలు చేస్తాను. అతడు నా నామముని ఎరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తా. ఎవరిని గణపరుస్తారట? అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి ఈ మాట. ఎవరి నామాన్ని ఎరిగి ఉన్నావు అంటే, నువ్వు బాత్రూంలో చీపురు పెట్టి కడుగుతున్నావంటే ఎవరి నామాన్ని ఎరిగి కడుగుతున్నావు? ఎరగని వారికి అడగలేరండి, ఎరగని వారు వంటలు చేయలేరు, ఎరగని వారు సంఘ సభ్యత్వం తీసుకోలేరు, ఎరగని వారు సంఘములో పరిచర్య చేయలేరు, ఎరగని వారు దేవుని ప్రార్థనలకు రాలేరు. ఎరిగిన వారిని మాత్రమే నేను అంటున్నాడు 91వ కీర్తనలో, నా నామమును ఎరిగి ఉన్నాడు గనుక. దేవుని నమ్మటం వేరు, నామమును ఎరగటం వేరండి. యేసుక్రీస్తు దేవుడని దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. కానీ ఎరగటం అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నామాన్ని బట్టి నేను ఏం చేసినా దేవుడు నన్ను లెక్కలోకి తీసుకుంటాడు. కనీసం కొద్ది పరిచర్య నా వంతు నేను చేసినా దేవుడు నన్ను ఏం చేస్తాడంటే, తన నామమును బట్టి చూపిన ప్రేమ. నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు తెస్సలోనికి రాసిన పత్రికలో, మీరు ప్రయాసంతో కూడిన మీ ప్రేమ, ప్రేమతో కూడిన మీ ప్రయాసం, ప్రేమతో కూడిన ప్రయాసం. నువ్వు ప్రేమతో కూడి ఎవరి నామాన్ని బట్టి ప్రయాసపడుతున్నావు? అందరు చెప్పండి. ప్రేమతో కూడి ఎవరి నామాన్ని బట్టి కార్పెట్స్ అన్ని ఉతుకుతున్నావు? ప్రేమతో కూడి అందరు వెళ్ళిపోయినా నువ్వు అన్ని కష్టపడి పరిచర్య చేస్తున్నావు. ప్రేమతో కూడిన నీ ప్రయాసాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? చెప్పండి. అందరూ తప్పించుకునే వాళ్ళు ఎవరు జ్ఞాపకం చేసుకోరండి. ఒకరు చెప్పనా, దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే ఎవరు నీతో ఉంటే నీకు లాభం ఏంటి? చెప్పండి అమ్మా. నీకు చదువు ఉంటేనేమి, పదవి ఉంటేనేమి, డబ్బు ఉంటేనేమి, హోదా ఉంటేనేమి, ఒకవేళ నీకున్నా లేకున్నా అవి ఉన్నా యేసయ్యతో నువ్వు ఉంటే, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, నా నామమును ఎరిగి ఉన్నాడు గనుక నేను అతను ఏం చేస్తాను? ఘనపరుస్తాడు. దేవుడు ఘనపరచాలంటే ఏ నామం ఎరిగి ఉండాలట? చెప్పండి అందరూ. ఆ నామాన్ని బట్టి నేను ఫ్రైడే చెప్పా, చాలా మీటింగ్స్లో చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా చెప్తా. ఎందుకంటే ఈ రోజుల్లో సంఘం ఎక్కడ బ్రేక్ అయిపోతుందంటే, దేవుని నామాన్ని బట్టి ప్రేమ చూపడానికి వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ప్రయాసము, ప్రేమ ఈ రెండు కూడా ఎవరి నామాన్ని బట్టి చూపాలి? మనందరం